హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 6వ తారీఖున మొత్తం 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాల్లో ఈ నెల 6వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, నోటిఫికేషన్ల వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఏ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కనుక ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లా, తర్వాత వచ్చేసి విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా, విజయనగరం జిల్లా, అలాగే పల్నాడు జిల్లా అండి. మొత్తం ఈ 6 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇంకా వేరే జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే కన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ జిల్లా ఏదనేది కామెంట్ ద్వారా తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో ఖచ్చితంగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తూ ఉంటారండి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలన్నీ కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే మీ జిల్లా ఏదనేది కామెంట్లో తెలిపినట్లయితే ఖచ్చితంగా మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింపుల్గానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మొట్టమొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళా ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసుకున్నాం. ఈ జిల్లాలో వచ్చేసి ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ముమ్మడివరం ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. కంపెనీల వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాబ్ రోల్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ లొకేషన్ ఎక్కడ, అంటే ఆ కంపెనీలలో ఏ ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనే వివరాలను తెలుసుకోవచ్చు. ఆ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జెండర్ అంటే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చా, ఎవరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత అనే వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పోతే ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ జిల్లాలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈ అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. శాలరీ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ జిల్లా వచ్చేసిందనో బాపట్ల జిల్లాలో కూడా జనవరి 6వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్, మార్టూర్ 523301 ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే
నిర్వహించడం జరుగుతుందన్నమాట జనవరి 6వ తారీఖున. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందండి. అద్దంకి, ఒంగోలు, నరసరావుపేట, ఆల్ ఓవర్ ఏపీ, శ్రీ సిటీ ఇట్లా ఈ ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. చిలకలూరిపేట, అలాగే నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల్లో కూడా వర్క్ లొకేషన్ అయితే ఉంది. శాలరీ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. 18,000 నుంచి 24,000 రూపాయల వరకు శాలరీస్ అయితే చూపించడం జరుగుతుంది. పోతే ఈ జిల్లాలో జాబ్ మేళాకు మాత్రం ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వారు, అదేవిధంగా బీఎస్సీ సైన్స్ గ్రూప్ చదివినటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈ జిల్లాలో మాత్రం బాపట్ల జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా డిగ్రీ అర్హత వాళ్ళు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మొత్తం 4 జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మీరు ముందుగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేసి ఇచ్చారు కదా, naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఏ ప్రాంతంలో? జనవరి 6వ తారీఖున. ఏ ప్రాంతంలో అంటే ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్, జిల్లా పరిషత్ రోడ్, ఆపోజిట్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, మహారాణిపేట ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే కనుక మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. అర్హతలు వచ్చేసి ఎస్ఎస్సి అండ్ అబవ్ అంటే 10వ తరగతి నుంచి ఆ పైగా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే డిప్లొమా, బీటెక్ అర్హతల వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారండి. కాబట్టి 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ అర్హతలు, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనండి. ఇక మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి మహారాణిపేట, విశాఖపట్నం జిల్లాలోనే వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుంది జనవరి 6వ తారీఖున. ఇక్కడ అడ్రస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మోడల్ కెరీర్ సెంటర్, ఆఫీస్ ఆఫ్ సబ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, డోర్ నెంబర్ 77-9-45/3, గున్నూరు కాంప్లెక్స్, తాడితోట, నియర్ షెల్టన్, బిసైడ్ ఎస్బీఐ, రామచంద్రవరంలో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అడ్రస్ని గుర్తించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రామచంద్రవరం ప్రాంతంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారండి ఈస్ట్ గోదావరి జిల్లాలో. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. అర్హతలు చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే అన్ని అర్హతల వాళ్ళకి ఆ పైగా అర్హతల వాళ్ళను కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ శాలరీ కూడా 30,000 నుంచి 50,000 వరకు శాలరీ అనేసి ఉంటుందనేసి చూపించడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. ఈ జిల్లాలో 38 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ రాజమండ్రి, అలాగే ఆల్ ఓవర్ ఏపీ అనేసి వర్క్ లొకేషన్ అయితే చూపించడం జరిగింది. మరొక కంపెనీలో కూడా వర్క్ లొకేషన్ వచ్చేసిందను రాజమండ్రి చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, శృంగవరపు కోట, విజయనగరం డిస్టిక్. ఈ ప్రాంతంలో జనవరి 6వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అంటే ఇక్కడ 10th to ఎనీ డిగ్రీ అంటే 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి చూపించడం జరిగింది. అలాగే మరొక కంపెనీలో కూడా బీకామ్, బీఏ చేసినటువంటి వారికి, బీకామ్, బీఏ, బీఎస్సీ చేసినటువంటి వారికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఎంఎస్సీ కూడా చేసినటువంటి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే డిప్లొమా అర్హతల వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఐటీఐ వాళ్ళకు కూడా, ఇంటర్మీడియట్ అభ్యర్థులు కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట.
ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 12,000 నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఒక కంపెనీలో చూపించడం జరుగుతుంది. మరొక కంపెనీలో అయితే కాస్త శాలరీ ఎక్కువగానే చూపిస్తున్నారండి. 10,500 నుంచి ఇక్కడ 10,500 నుంచి 13,000 వరకు ఒక జాబ్ రోల్ సంబంధించి శాలరీ చూపించడం జరుగుతుంది. మరికొన్ని వారికి ఇంకాస్త ఎక్కువగానే శాలరీ అనేది చూపిస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి వర్క్ లొకేషన్ మాత్రం హైదరాబాద్ అయితే చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనండి. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జాబ్ మేళా ఉంటుంది, ఇక్కడ వర్క్ లొకేషన్ ఉంటుంది అనేసి చూపిస్తున్నారనమాట. అలాగే మరొక దానికి సంబంధించి నక్కపల్లి హైదరాబాద్లో జాబ్ మేళా ఉంటుందనేసి వర్క్ లొకేషన్ ఉంటుందనేసి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అండి. నెక్స్ట్ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ఫ్రెండ్స్, పల్నాడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే SGK గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వినుకొండ, పల్నాడు డిస్టిక్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారండి. జనవరి 6వ తారీఖున జాబ్ మేళా అయితే ఉంది. ఈ 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అర్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే మరొక కంపెనీలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ, డిప్లొమా వారికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. హైదరాబాద్లో వర్క్ లొకేషన్ ఉంది, చెన్నైలో వర్క్ లొకేషన్ ఉంది, అలాగే ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో వర్క్ లొకేషన్ ఉంది. అలాగే మరొక కంపెనీలో చూసుకున్నట్లయితే వినుకొండ, నర్సారావుపేట, చిలకలూరుపేటలో వర్క్ లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. శాలరీ కూడా చాలా మంచి శాలరీస్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఫ్రెండ్స్, ఇవ్వండి జనవరి 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే జాబ్ మేళాలకు సంబంధించినటువంటి వివరాలు జిల్లాల వారీగా. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.